కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్లు మాయమయ్యాయి. బ్యారేజ్ నిర్మాణంలో పాటించిన నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించే రిజిస్టర్లు అందుబాటులో లేవని జ్యుడిషియల్ కమిషన్కు చెప్పారు లోయర్ క్యాడర్ ఇంజనీర్లు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేశారు కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్. కాళేశ్వరంపై కమిషన్ విచారణ కొనసాగుతుంది. మేడిగడ్డ, అన్నారం, సుందీల బ్యారేజీల దగ్గర పనిచేసిన 18 మంది డీఈఈ, ఏఈఏలను ఓపెన్ కోర్టులో విచారించారు కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్. ఇద్దరు ఇంజనీర్లు నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వడంతో ఫైర్ అయ్యారు. అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు చెప్పాలని, ముందుగా అనుకోని వచ్చిన సమాధానాలు చెప్పొద్దని హెచ్చరించారు. ఫీల్డ్ వర్క్ సంబంధించిన రిజిస్టర్లపై ఇంజనీర్ల సంతకాలు తీసుకుంది విచారణ కమిషన్. మేడిగడ్డ బ్లాక్ నెంబర్ 7 కు సంబంధించిన ఫీల్డ్ వర్క్ ప్లేస్మెంట్ రిజిస్టర్ను స్వాధీనం చేసుకుంది. ప్లేస్మెంట్ రికార్డులు రోజువారీగా చేశారా లేదా ఒక్కరోజు పనిని మరొక రోజు నమోదు చేశారా అని ఇంజనీర్లు ప్రశ్నించారు పీసీ ఘోష్. 2020లోనే మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర డ్యామేజ్ అయిందని కమిషన్కు చెప్పారు ఇంజనీర్లు. డ్యామేజ్ను గుర్తించి ఉన్నతాధికారులకు, నిర్మాణ సంస్థలకు లేఖలు రాసినట్లు తెలిపారు. ఇంజనీర్ల విచారణలో క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్లు మిస్ అయినట్లు గుర్తించారు. దీనిపై కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ అసహనం వ్యక్తం చేశారు. అత్యంత కీలకమైన ఫైళ్లను జాగ్రత్తగా పెట్టవలసిన అవసరం లేదా అని ప్రశ్నించారు. ఇవాళ 15 మంది ఏఈఈ, డీఈఈలను విచారించనున్నారు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్.